రాజమౌళి, సుకుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నా కూడా ఇంకా ఆర్జీవి పేరే ఎందుకు వినపడుతుందంటే ఈ మూవీ చూసి తెలుస్తుంది. యాక్చువల్గా 90s కిడ్స్కి వాళ్ళకి ఆ డేస్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ సినిమా కంపల్సరీ. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆర్జీవి మార్క్ టేకింగ్, అసలు ఈ సినిమా చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఎంతమంది డైరెక్టర్లు ఎన్ని సీన్స్ ఈ మూవీ నుంచి కాపీ కొట్టారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అలా కల్ట్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయడానికే మనకి 2 కళ్ళు సరిపోవు. అటువంటిది మీరు సాంగ్స్ అవి కట్టండి మేము చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రతి సీన్ ఎంజాయ్ చేయడం మీద ఉన్న సైకిల్ చైన్ మనకి బేసికల్గా వాళ్ళని చంపే సీన్లు, శుభలక్ష దగ్గర కదా ఆయన్ని చంపే సీన్లు కానీ, లేకపోతే కల్ట్ క్లాసిక్ చైన్ సీన్లు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ది బెస్ట్. యాక్చువల్లీ 4Kలో చేసి మిక్సింగ్ చేసి రిలీజ్ చేసి చేయడం చాలా మంచి పని చేశారు. మేము అప్పుడు ఎప్పట్లో అనుకునేవాళ్ళం, అబ్బా చూడలేదు సినిమా థియేటర్లో చూడలేదు, పార్ట్స్గా ఏదో చూడడం తప్ప చూడలేదని బాధపడేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఆర్జీవీకి అసలు సెల్యూట్. ఈయనను చూసి ఎంతమంది డైరెక్టర్లు ఇప్పటికి కూడా కాపీ కొడుతున్నారు. ఛత్రపతి సీన్లు కానివ్వండి, ఏ సీన్లు కానివ్వండి, ఈ సినిమా చూసే కాపీ. ఆర్జీవీఏ టాప్ నాచ్ 1. ఆయన చూసే ఎవరైనా కాపీ చేయాలి. ఆయనే ది గ్రేట్ డైరెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్.